ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగు భాష తెలుగు జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని శాసన మండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం శ్రీరాములు చిత్రపటానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తి ప్రదాతగా చెప్పారు. ఆయన ఈనాటి తరాలకు రానున్న తరాలకు ఒక జీవన జ్యోతి అని కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన జీవించే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, కౌన్సిలర్ దేశు యుగంధర్, రావి చిన్ని, కోగంటి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈనాడు అమరావతి ప్రజా రాజధాని అయినటువంటి రాజధానిలో ఆయనకి పెద్ద ఎత్తున ఆయన పేరిట వయసులందరి సహాయంతో, అనేక మంది దాతల సహాయంతో ఆయనకి అక్కడ ఒక వనం ఏర్పాటు చేసి, ఒక భవనాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున ఆయనకి ఉడతా భక్తిని చాటినటువంటి కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా వైఎస్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారికి, దాతలకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటానికి చేసిన పోరాటం, భాష మనుగడ కోసం ఈనాడు పోరాటం మనుగడ సాగించట్ల. ఆ మహానుభావుడికి నిజమైనటువంటి నివాళులు అర్పించాలంటే భాష మనుగడ కోసం కూడా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత